Okay. Yes, Satya. Hi. Hi, Devi Garu. Friends are slowly joining. Good to see them here. Yeah. Yes. Good evening, Vishwarao Garu. Good evening. Yes. Hello, Anuradha. Subhareddy Garu. Hello. My voice is audible. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? If anyone can just type yes, if the voice is voice clear గా ఉందంటే yes. Bhargava, good evening. New friends have joined, so welcome Bhargava to this group as a new member in the community. Yes. Hi Bhagya, hello. Fine. So since the audio clear ga undi kabatti, yes Raghava, hi. Yes, thank you. Yes, I can carry on. Yes, I got a green signal. Yes, Ashwini, good evening. So friends will be joining, so we'll make it. Yes, thank you. సో ఈరోజు సత్సంగానికి అందరికీ స్వాగతం. వెల్కమ్ ఫ్రెండ్స్. సో హలో శైలజ గారు, హలో టు ఆల్ అండ్ జస్ట్ బిగిన్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మన జీవితంలో మనం ఎన్నో సందర్భాలను ఎదుర్కొంటాం, ఎన్నో విషయాల్ని చూస్తూ ఉంటాం, ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని, ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న పాయింట్లో మనం ఉంటూ ఉంటాం. అలాంటప్పుడు మనకి అలాంటి విషయాల్లో మనకి ఈరోజు ఆ కలగూడిన విషయాలు, ఎన్ని బ్లాక్స్ వస్తూ ఉంటాయి, ఎన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి మన లైఫ్లో వెళ్ళడానికి, ఇవన్నిటి గురించి కూడా మనం ఒక టాపిక్ అన్నమాట. ఈ రోజు మన టాపిక్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఐ ఫీల్ ఇస్ డెత్ ఇన్సైడ్, అంటే అంతర్మరణము. చాలా వరకు మనము మరణం తర్వాత నేను, మరణం లేని నేను, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. కానీ అంతర్మరణం గురించి మనము సాధారణంగా ఇప్పటి వరకు వినుండం. ఎందుకంటే ఆ అంతర్మరణం గురించి మాట్లాడాలి అంటే దానికి లైఫ్లో ఒక కొన్ని ఎక్స్పీరియన్సెస్, జీవితంలో ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అనేవి అందరికీ జరుగుతాయి, చాలా మందికి జరుగుతాయి ఇలాంటి విషయాలు. కానీ దీని గురించి మాట్లాడాలి అంటే చాలా మందికి ఒక ఆలోచన, అమ్మో నా గురించి ఏమనుకుంటారో అన్న భయాల్లో ఉండిపోతారు. వాళ్ళు ఒక భావ కోశంలో వాళ్ళు ఎన్నో పాయింట్స్ లో వాళ్ళు వెనక్కి పడిపోయి ఉంటారు జీవితంలో. సో అంతర్మరణం గురించి మనం ఈరోజు టాపిక్, డెత్ ఇన్సైడ్, అంటే అంతర్మరణం. మరణం అంటే ఏంటి? మనకు చాలా వరకు మనకు తెలిసింది మరణం అంటే ఎన్నో విధాలుగా తెలుసు. శారీరకంగా చావు అనేది ఒకటి మనకు తెలుసు. ఎస్ నందిని, హలో, థ్యాంక్ యూ బీయింగ్ హియర్. యా, సో మనకు శారీరకంగా చావు అన్న సంగతి మనకు తెలుసు. శారీరకంగా చావు అనేది న్యాచురల్ గా ఒక శరీరానికి ఒక స్టేజ్ ఆఫ్ వచ్చినప్పుడు, సూసైడ్ వల్ల కానీ, లేదా వయసు ఒక స్టేజ్కి రీచ్ అయినప్పుడు కానీ, అవన్నీ స్టేజ్లో కూడా శారీరక మరణం అనేది జరుగుతుంది. మళ్ళీ మానసిక మరణం ఏంటి? మానసిక మరణం అనేది జరగడం అంటే ఏంటి? ఓకే, అండ్
అది కాకుండా సో దేర్ ఆర్ 3 things. One is mental and emotional, one is physical death, and one is spiritual death. అంటే ఆధ్యాత్మిక మరణం. ఓకే, మరణ ఎన్నో భాగాలు ఉంటాయి. ఒకటి శారీరక మరణం, మనం బాహ్యంగా తెలుసుకుంటాం, దాని గురించి మనకు తెలిసిందే, దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. టుడేస్ టాపిక్ ఇస్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ డెత్, డెత్ ఇన్సైడ్, అంతర్మరణం. ఓకే, అంతర్మరణం అన్నప్పుడు మన లోపల మానసిక మరణం ఎలా జరుగుతుంది, ఆధ్యాత్మిక మరణం ఎలా జరుగుతుంది. ఆధ్యాత్మికంగా మరణిస్తాము అన్న సంగతి మనకు తెలుసా? ఆధ్యాత్మిక ప్రకారము మనం మాట్లాడుకునేదన్నీ ఎలా ఉంటాయంటే ఆత్మకి చావు లేదు అని మాట్లాడుకుందాం. కానీ ఆధ్యాత్మికంగా మరణం అంటే మానసిక మరణము. ఆధ్యాత్మిక మరణం అనేది మనం జరిగినప్పుడు అదొక ఒక విషయాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అనో, లేకపోతే అవేకనింగ్ అనో, దట్ విచ్ ఇస్ ఓవర్ అనో, ఏదైతే జరిగిపోయిందో వాటి గురించి అనో, ఇలా ఎన్నో 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 విషయాలు చెప్తాం. కానీ అంతరంగిక మరణం అనేది మన మానసిక మరణం గురించి సంబంధించింది. సో ఈ రోజు టాపిక్ అంతా మన మానసికంగా, మనం లోపల ఒక మనిషి ఎలా మరణిస్తాడు, దేని వల్ల మరణిస్తారు, దానివల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి, వీటి గురించి మనం చూద్దాం. సాధారణంగా ఒక మనిషి తన జీవితంలో ఎన్నో సందర్భాలు బట్టి, ఎన్నో సిచ్యువేషన్స్ బట్టి లైఫ్ ఒక భయంకరమైన పరిస్థితిగా ఏర్పడుతుంది. చాలా మందికి ఆ పరిస్థితి ఆల్రెడీ, కొంతమంది ఆ పరిస్థితి ఎదుర్కొని ఉండొచ్చు, లేదా కొంతమందిని ఎదుర్కోవడం, ఆ విషయాన్ని ఎదుర్కోవడం చూసుండొచ్చు. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ లైఫ్ బికమ్స్ అ థ్రెట్. ఎక్కడైతే ఏ పరిస్థితి అయితే ఒక మనిషికి జీవితమే ఒక భయంకరంగా తయారవుతుంది, అంటే జీవితం భయంకరంగా తయారవడము అంటే ఎలా జీవించాలో తెలియడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, ఎలా ముందుకెళ్ళాలి. ఓకే, చాలా మంది ఉన్నారు, చాలా మంది పాయింట్స్. ఇప్పుడు బికాస్ ఆఫ్ లాక్డౌన్ వల్ల చాలా మందికి జాబ్స్ పోయి, జాబ్స్ లేక నెక్స్ట్ ఏంటి తెలియట్లేదు. వాళ్ళ లోపల వాళ్ళు పడే మనోవేదన, ఇట్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్. ఇక్కడ ఇది చాలా చిన్న విషయం. కానీ మానసిక మరణం అనేది ఎలా ఉంటుందంటే, మానసిక మరణం లైఫ్ ఎందుకు బతుకుతున్నామో అర్థం కాదు, ఎందుకు బతకాలి అర్థం కాదు, బతికి ఏం చేస్తామో అర్థం కాదు. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కాన్ఫ్లిక్ట్. అవన్నీ జరిగినప్పుడు వాళ్ళు బాహ్యంగా జీవించే ఉన్నారు, కానీ లోపల మరణం అనేది జరిగిపోయింది. మరణం అనేది జరిగిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎందుకు జరుగుతుంది అసలు, ఈ సంభవనం ఎందుకు వస్తుంది, లోపల మానసికంగా మరణం అనేది, అంతర్మరణం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ ఎప్పుడు అంటే జీవితంలో ఎన్నో ఎన్నో షాక్స్, ఎన్నో పరిస్థితులు, ఒక అగాధమైన పరిస్థితులు ఎదుర్కొని ఏం చేయాలో అర్థం కాక వాటి దెబ్బలు తిని లోపల మానసికంగా కృంగిపోయి, కృషించిపోయి మరణం అనేది జరుగుతుంది. సో ఇలాంటప్పుడు బాహ్యంగా అయితే మరణం జరగడం లేదు, లోపల మరణం జరిగిపోయింది. ఎన్నో విధాలైన మాటలు, ఎన్నో సార్లు, ఎన్నో విషయాలుగా నెమ్మదిగా కొంతమంది సరదాగా మాట్లాడతారు, కొంతమంది సరదాగా అవతల వాళ్ళని తీసి పారేసినట్టు మాట్లాడతారు, కొంతమంది వెక్కిరించడానికి మాట్లాడతారు. ఓకే, ఇవన్నీ ఒక ఒక మైండ్ లో వాళ్ళ స్టెబిలిటీ లేనప్పుడు అవతల వాళ్ళని ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి మాత్రమే వాళ్ళు చేస్తుంటారు. సో బాధ పెట్టినప్పుడు అలా మాటలు వినడం వల్ల లోపల అంతరంగికంగా ఒక మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇంకా లైఫ్ మీద ఏ ఇంట్రెస్ట్ ఉండదు, లైఫ్ మీద, ఒక జీవితం మీద ఆ ఇంట్రెస్ట్ అనేది లేకపోవడము, ఒక మోటివేషన్ లేకపోవడము. ఎందుకు బతకాలి తెలియదు, ఎవరి కోసం బతకాలి తెలియదు, అసలు దేనికోసం బతకాలి తెలియదు. మొత్తం మైండ్ అంతా, విశ్వం అంతా, వాళ్ళ చుట్టూ ప్రపంచం అంతా చీకటిమయం అయిపోయి ఉంటుంది. ఓకే, ఇవి ఎందుకు జరుగుతాయి అంటే ఎన్నో జన్మల నుంచి, అది మన పూర్వీకుల సంస్కారాల నుంచి కావచ్చు, వాళ్ళ పర్సనల్ గా జన్మల నుంచి కావచ్చు, ఎన్నో జన్మల నుంచి కొన్ని విషయాలు మనలో ఉండిపోతాయి. మన మెమరీస్ లో, సెల్యులార్ మెమరీస్ లో కొన్ని విషయాలు ఇంకా క్లారిటీ లేకుండా ఉండిపోతాయి. ఆ క్లారిటీ లేకుండా ఎప్పటి నుంచో ఉండిపోయి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని జన్మల క్రితము, కొన్ని తరాల క్రితము ఆడపిల్లలకి చదువు అంటే పనికిరాదు, ఆడపిల్లలు చదువుకోవడానికి కుదరదు.
అలాంటప్పుడు వాళ్ళు చదువుకోవాలి అంటే ఎంత కష్టపడ్డారు, ఎన్నిసార్లు గొడవ పడ్డారు. ఫస్ట్ స్త్రీ, మొట్టమొదటి స్త్రీ నేను చదువుకోవాలి అంటే ముందుకు ఎలా వచ్చింది, ఎలాంటి మాటలు, ఎలాంటి మానసిక క్షోభ తను ఎదుర్కొనింది, ఇవన్నీ విషయాలు కూడా మనకి తెలియదు. కానీ అవి ఎంత గాఢంగా ఉన్నాయంటే అలా కొంతమంది మధ్యలోనే ఇంకా మాకు ఈ బాధపడడం కంటే చదవద్దు అని ఆపేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటి మెమరీస్ అన్ని మన యూనివర్స్ లో ఎప్పుడు ఉంటాయి. అంటే వాటికి కంప్లీషన్ రాలేదు, ఆ మెమరీస్ కి ఇంకా కంప్లీషన్, డెస్టినేషన్ చేరలేదు, ఒక కోరిక సగంలో మిగిలిపోయింది. ఓకే, ఆ కోరిక సగంలో మిగిలిపోయినప్పుడు ఒక మనిషికి తన జీవన ప్రయాణంలో చదువు గురించి కానీ, ఆ చదువు అనే కాదు ఏదైనా, అంటే ఒక ఉన్నత స్థితికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి చాలా మంది ఫ్యామిలీస్ లో ఇంకా ఈ రోజు కూడా ధ్యానంకి వెళ్తాము, ధ్యానం జరుగుతుంది, అక్కడ సత్సంగం జరుగుతుంది, వెళ్తాము అంటే ఈ వయసులో సత్సంగం ఏంటి అని ఆపేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ లోపల వాళ్ళకి మనసులో లాగుతూ ఉంటుంది, ఆ టాపిక్ నేను వినాలి, ఆ సత్సంగానికి నేను వెళ్ళాలి, అక్కడ ఏదో మంచి జరుగుతుంది, మంచి విషయం జరుగుతుంది, నేను వెళ్ళాలి అని లోపల మనసు పడే తపన. బయట నుంచి మాత్రం దానికి పర్మిషన్ లేదు. ఇలాంటప్పుడు ఇలాంటి విషయాలు ఎన్నో జరిగినప్పుడు ఇలాంటి చదువు గురించి కానీ, నేర్చుకోవడం గురించి కానీ, ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఒక ప్రతి మనిషి వెళ్ళాలి అన్నప్పుడు తను పడిన భావాలన్నీ, ఏదైతే బాధలు, ఏవైతే వ్యధలు ఏదైతే ఉంటాయో అవన్నీ మన సెల్యులార్ మెమరీలో ఎక్కడో ఉండిపోయి ఇన్కంప్లీట్ గా. సో అవన్నీ యాక్టివేట్ అయినప్పుడు మనిషికి ఆ ప్యాటర్న్ అన్ని కూడా, అవన్నీ కూడా మళ్ళీ మెలుకుంటాయి నిద్రలేస్తే. నిద్రలేసి మనకు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, కళ్ళు మూసుకోగానే కళ్ళల్లో కానీ ఏవేవో కనబడుతున్నాయి, ఎవరో ఎవరినో తిడుతున్నారు, ఎక్కడో ఎవరినో గొడవ పడుతున్నారు, ఎవరో ఎందుకో అరుస్తున్నారు, మనకు అర్థం కాని వాళ్ళు, మనకు పరిచయం లేని వాళ్ళు, ఇలాంటి కళలు ఎన్నో వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏదో కనపడింది, అది ఎందుకు కనపడిందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. కొంతమందికి ధ్యానంలో కనపడతాయి, కొంతమందికి కళల ద్వారా కనపడుతూ ఉంటాయి. సో అలా కనపడినప్పుడు వాటిని ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ మనకు తెలియదు, కాన్షియస్ గా మన మైండ్ కి తెలియదు. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఆ మెమరీస్ అన్ని యాక్టివేట్ అయి ఉన్నాయని తెలుసు. సో యాక్టివేషన్ అయినప్పుడు ఆ మెమరీస్ అన్ని రిజాల్వ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎలా ఉంది అంటే మనిషి ఒక ఆరోగ్యమైన భూమి మీద ఒక విరిగిపోయిన కట్టడం ఎలా ఉంటుందో అలా మనిషి తయారవుతాడు. అంటే శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది, ఏం పర్వాలేదు, డాక్టర్స్ ఎక్కడ చూసినా అన్ని నార్మల్, షుగర్ నార్మల్, బీపీ నార్మల్, అన్ని నార్మల్ అని చెప్తారు. కానీ లోపల నుంచి వాళ్ళు ఒక స్థితికి చేరుకుంటారు, నాకు ఇంకా ఈ జీవితం మీద విరక్తి పుట్టింది, నాకు ఇంకా జీవితం వద్దు అన్న మైండ్ సెట్ లో ఉంటారు. ఓకే, ఆ మైండ్ సెట్ ఎందుకు వచ్చింది? ఎన్నో సంవత్సరాలు, ఎన్నో విషయాల మీద వాళ్ళు దెబ్బలు తిని 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 లోపలే కృషించిపోయి ఉన్న పరిస్థితిలో వాళ్ళకి ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఒక పరిస్థితి మనకు వస్తుంది, ఇంకా మౌనం తప్ప నీకు ఏమీ చేయలేను, ఇప్పుడు నేను బాహ్య మౌనం, అంతర్గత మౌనం తప్ప నేను ఏది సాధించలేను అంటే ఆ టైంలో జీవితానికి ఫస్ట్ కావాల్సింది అబ్సల్యూట్ సైలెన్స్, ఒక ప్రశాంతతని కోరుకుంటున్నారు. జీవితంలో ఒక్కొక్కసారి వస్తుంది, లైఫ్ ఎలా ఉంటుంది అంటే బాధలు పడి పడి మాటలు విని విని విసుకెత్తిపోయాను, నాకు ఇప్పుడు సైలెన్స్ కావాలి అని అనుకుంటాను, నాకు మౌనం కావాలి, నేను చాలా నేను నా లోపలే నేను నా నా పరిస్థితిలో నేను కొన్ని రోజులు మౌనంగా ఉండాలనుకుంటున్నాను, నాకెవరితో మాట్లాడడం ఇష్టం లేదు. ఇవన్నీ పరిస్థితులు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇవి లక్షణాలు లోపల అంతర్మరణం జరుగుతున్నప్పుడు బయట మనిషి చూపించే లక్షణాలు, మాటలు. ఛాలెంజెస్ ఎలా ఉంటుంది, ఒక పరిస్థితి, ఒక జీవితం అయిపోయింది అంటే ఒక జీవితం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, కానీ లోపల ఆ జీవితం అయిపోయినట్టు అనిపించిన ఆ భావాలన్నీ లోపల ఎంతో డిప్రెషన్ ఉన్న బయట నుంచి మాత్రం జీవించాలి, బయటికి నవ్వాలి, బయట మన ఫ్రెండ్స్ వస్తారు మాట్లాడాలి, ఏదో పరిస్థితి వస్తుంది, ఇంటికి చుట్టాలు వస్తారు, వంట చేయాలి, లేదా ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి, అన్నీ చెయ్యాలి, కానీ మానసికంగా మాత్రం వాళ్ళు ఏదో మదన పడి లోపల కృషించిపోతూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఓకే, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనిషికి వచ్చే ఛాలెంజెస్ ఏంటి?
బాహ్యంగా జీవించి ఉండడం వల్ల బాహ్యంగా జీవితాన్ని నార్మల్ గానే ఏమీ జరగనట్టే దాన్ని అన్ని హ్యాండిల్ చేయాలి. ప్లస్ లోపల ఆ వ్యధలో అది చావు వైపుకి తీసుకెళ్తుంది. అలాంటప్పుడు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్ లో ప్రతి మనిషికి ఎన్నో అవకాశాలు, ఎన్నో మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎన్నో వస్తాయి. కానీ ఈ లోపల ఈ వేదన, ఈ చావు అనేది ఏదైతే ఉందో, కృషించిపోయిన స్థితి ఏదైతే ఉందో, చావుకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉండి ఆల్మోస్ట్ చనిపోయిన స్థితి ఏదైతే ఉందో, అది మనకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళనివ్వదు. మైండ్ బ్లాక్ అవుతుంది. ఫస్ట్ మైండ్ అర్థం కాదు, మైండ్ లో ఏం చెప్పినా అర్థం కాదు. మౌనంగా అదొక స్థితిలో, అదొక పరధ్యానం అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి ఇందులో. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా ఒక డిప్రెషన్, ఒక అలుపు, ఒక లోన్లీనెస్, ఒక ఒంటరితనానికి ఆ మనిషి అలవాటు పడుతూ ఉంటాడు. అప్పుడు ఆ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ మనిషి అలాంటి స్టేజ్ లో ఉన్నప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి పూర్తిగా కృషించిపోయి అసలు అనగలనా లేదా, నేను జీవితంలో నిలబడగలనా లేదా అన్న పాయింట్ వస్తుంది. ఓకే, డిస్కనెక్షన్, వాళ్ళకి అంటే కనెక్షన్ అనేది పూర్తిగా కట్ అయిపోయింది. సడన్ గా ఒక షాక్ లోకి వెళ్తారు. ఇవన్నీ పరిస్థితులు ఎందుకు వస్తాయంటే మనకు నచ్చిన వాళ్ళు చనిపోయినందుకు. కానీ ఈ షాక్స్ అన్ని లోపల నుంచి ఇంకా నాకు జీవితమే లేదు అన్న పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, మనకు బాగా ప్రేమించిన వాళ్ళు, మనల్ని బాగా ఇష్టపడిన వాళ్ళు మనకు దూరం అయినప్పుడు. కానీ లేకపోతే మనం ఎవరైతే బాగా జీవితకాలం మనతో పాటు తోడుంటారు సడన్ గా మనల్ని వదిలేసినా. కానీ ఇలాంటివి ఎన్నో, సడన్ గా ఒక ఆర్థిక సమస్య వచ్చి మొత్తం ఉన్నదంతా వెళ్ళిపోయినప్పుడు, ఓకే అంటే భార్య పిల్లలు వెళ్ళిపోయారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రతి ఒక్కళ్ళు సంబంధాలు తెంపుకున్నారు, ఇలా ఒంటరి జీవితం ఎప్పుడైతే వస్తుందో, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ పరిస్థితి అనేది వస్తుంది. మనిషికి లోపల అంతర్మరణం అనేది జరుగుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ ఆ మనిషికి స్వయం మీద ప్రేమ పుట్టాలి. ఆ ప్రేమ ఇప్పుడు మనకు అప్పటి వరకు లైఫ్ లో, మనకు మామూలుగా లైఫ్ లో ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టపడ్డారు, వీళ్ళు ఇష్టపడ్డారు, తల్లిదండ్రులు చక్కగా ప్రేమగా చూసుకున్నారు, భర్తలు భార్యలు చక్కగా ప్రేమగా చూసుకున్నారు, లేదా ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మాట్లాడుకోవడానికి ఏదో ఒకటి ఇవన్నీ వస్తాయి. పరిస్థితుల్లో మనకి తోడుగా ఉండేది మనం మాత్రమే. ఇంకా ఎవరిని ఉండాలి అని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. మన లోపల జరిగే వ్యధ మనకు అర్థమైనట్టుగా ఇంకెవరికి అర్థం కాదు. ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఆ మాత్రం తెలీదా, బుర్రను ఉపయోగించు, ఎప్పుడు అవే ఆలోచిస్తున్నావని రివర్స్ టర్మ్స్ వస్తాయి తప్ప, కూర్చొని అలా జరిగిందా, నువ్వు చెప్పు ఏం జరిగిందో నేను వింటాను అని మాత్రం ఎవరు రారు. ఓకే, ఇలాంటి పరిస్థితి, ఈ పరిస్థితుల్నే అంతరంగ మరణం అంటారు. ఇలాంటి పరిస్థితులు ఎన్నో విషయాలుగా రావచ్చు, ఎన్నో విధాలుగా రావచ్చు. వచ్చినప్పుడు మనిషి ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి, ఇలాంటివి జరిగినప్పుడు జీవించాలి అంటే భయం, కానీ జీవనం ఉంది ఇంకా, బాహ్యంగా ఇంకా చావు జరగలేదు. సో జీవితాన్ని గడపాల్సిందే, జీవితం ఎలా ఉన్నా నడపాల్సిందే, ఏం చేయాలో తెలియట్లేదు, కష్టపడి లేచి నా పనులు నేను చేసుకుంటున్నానండి అంటారు. ఓకే, చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మంది చెప్తుంటారు, ఏదో గడుపుతున్నామండి జీవితం, కానీ అసలు లైఫ్ మీద ఏ ఇంట్రెస్ట్ లేదండి, ఏ సుఖం లేదు, ఏమీ లేదు, ఎవరూ తోడలేదు, ఒంటరి బతుకు అయిపోయింది అంటారు. అలాంటప్పుడు ఒంటరి బతుకు అయిపోయింది, ఇవన్నీ సిచ్యువేషన్స్ కూడా ఇండికేషన్స్ అన్నమాట. అంటే లోపల మరణానికి దగ్గర అవుతున్నాము, అంతరంగ మరణానికి దగ్గర అవుతున్నాము అని అర్థం. దాన్ని వెంటనే రివర్స్ చేయాలి. ఎందుకంటే దాన్ని రివర్స్ చేయకపోతే మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం గా ఉంటుంది. ఎందుకంటే బాహ్యంగా చావు జరగట్లేదు. బాహ్యంగా కూడా చావు జరిగింది అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు, సినిమా స్టోరీ అయిపోయింది, ఇంటికి వెళ్ళొచ్చు. ఓకే, దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ బాహ్యంగా చావు జరగకుండా లోపల మాత్రమే బదన పడుతూ కృషించిపోయి చావు అనేది తెచ్చుకుంటే, ఆ స్థితిని, చనిపోయిన స్థితిని మన లోపల తెచ్చుకుంటే దాన్ని గడపడం ఇంకా భయంకరంగా ఉంటుంది. నరకం అనేది మనకి ఎక్కడో ఉండదు, స్వర్గం అనేది ఎక్కడో ఉండదు, చనిపోయిన తర్వాత అక్కడెక్కడో కనపడుతుందని ఉండదు. ఏదైనా ఇక్కడ సాధించాల్సిందే. ఆ ఆ సమాధి స్థితిని మనం, ఆ మరణ స్థితిని మనం ఎప్పుడైతే జయిస్తామో మనకి లైఫ్ లో ఏ విషయం మీద కూడా భయం అనేది ఉండదు. అన్ని విషయాలకి, అన్ని దుఃఖాలకి సర్వరోగ నివారిణి అంటారు కదా, సర్వ దుఃఖ నివారిణి. ఈ ఒక్క విషయం ఆ టైంలో మనము మనతో పాటు మనం కూర్చుని
మనతో పాటు మనం ఉండి స్వయం మీద ప్రేమ, మన మీద మనకి ప్రేమ పుట్టాలి, మన కోసం మనం నిలబడాలి. అది ఒక్కటే సొల్యూషన్. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో మందికి వస్తుంది సొల్యూషన్. ఇట్లాంటి పరిస్థితులు ప్రతి ఒక్కళ్ళకి వచ్చి ఉంటుంది. రాకుండా ఎవరు ఉండరు. మనం ఒక జీవితంలో మనం ఒక స్టేజ్ లో ఉన్నాము అని అంటే, ఒక పరిస్థితిలో ఎన్నోసార్లు ఎంతో మందికి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ ఈ పరిస్థితి వచ్చినప్పుడు, అంతరంగిక మరణం అనే పరిస్థితి వచ్చినప్పుడు, మనం దాని నుంచి ఎలా బయటకు వస్తున్నాము? ఎక్కడికో పరిగెడుతున్నాం, బయటికి వెళ్ళాలి, వాళ్ళని కలుద్దాం, వీళ్ళని కలుద్దాం, ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను, ఆవేదనగా ఉంటుంది, దుఃఖం ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, ఈ బాధలన్నీ ఉంటున్నాయి. అవసరం లేదు. వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్. ఆ విషయంలోనే, అలాంటి సమయంలోనే మన ధైర్యానికి మనం పరీక్ష పెట్టాలి. మన లోపల ఎంత ధైర్యం ఉంది, అసలు ధైర్యం అనేది ఉందా లేదా, మన మీద మనకి ఎంత ప్రేమ ఉన్నది అన్న సంగతి మనకు ఆ మూమెంట్ లో తెలుస్తుంది. ఆ మూమెంట్ లో అది తెలియడం కోసమే మనకి ఇలాంటి పరిస్థితులు మనకి జీవితంలో వస్తుంటాయి. జీవితం అనేది ఒక ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అది ఒక అద్భుతమైన అవకాశం మనకి జీవితం అనేది. దాన్ని పరిపూర్ణంగా జీవించాలి అంటే లోపల అంతరంగికంలో ఏ కోణంలో ఉన్న మరణం ఉన్నా దాన్ని బయటికి తీసి అవతల పడేయాలి. భయం అంటే కూడా భయానికే భయం పుట్టాలి. అలాంటి పరిస్థితి మన లోపల, అంటే అలాంటి స్థితి, అలాంటి ధైర్య స్థితి మనలో రావాలి. ఓకే, ఎంతో మంది ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటారు, ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, లోపల మనకు వస్తుంటుంది. సో మెనీ థింగ్స్. నేను చాలా క్లయింట్స్, నేను సెషన్స్ చేసినప్పుడు, పాస్ట్ లైఫ్ సెషన్స్ కానీ, బ్రెత్ వర్క్ సెషన్స్ కానీ చేసినప్పుడు నేను కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఎన్నో చెప్తూ ఉంటారు వాళ్ళ సెషన్స్ లో కూడా. చాలా బాధగా ఉంది టైంలో పలానా విషయం జరిగింది, వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను వాళ్ళని ఆపలేకపోయాను, కానీ వాళ్ళని పట్టుకొని కూడా ఉండలేకపోయాను, ఆ బాధ నాకు చాలా ఇదిగా ఉండింది, దాని తర్వాత జీవితం మీద ఒక విరక్తి పుట్టేసింది. ఓకే, మన మీద మనకే విరక్తి పుడితే మనం ఎవరిని కూడా ఇంకా బయట ప్రపంచానికి ఏది కూడా మనం ఎంటర్టైన్మెంట్ అవ్వలేము. మనకి మనమే బోర్ కొట్టింది. సాధారణంగా మనం ఇంట్లో ఒక్కళ్ళమే ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాము? టీవీ చూస్తాము, లేదా పుస్తకం చదువుతాము, లేదా ఫోన్ చూసుకుంటాము, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కానీ నాకు ఛాన్స్, నాతో నేను ఉండడానికి నాకు ఛాన్స్ దొరికింది, నేను ఒక్కదాన్నే ఉంటాము అనే ఆలోచన కూడా మనకు రావాలి. ఛాన్స్ దొరికింది, ఒక్కళ్ళే ఉన్నాం, అది కూడా కాదు, నాతో నేను మాత్రమే కళ్ళు తెరిచి ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తాను. అది చేయగలిగినప్పుడు, మనతో మనం ఎప్పుడైతే ఆనందంగా ఉండగలుగుతామో, ప్రపంచంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి వాళ్ళతో అయినా మనం హ్యాపీగా ఉండగలుగుతాము. మనతో మనం ఉండడం మనకు పూర్తిగా రావాలి. ఓకే, లైఫ్ ఉంటుంది, లైఫ్ లో అన్ని ఉంటుంది. మన మీద మనకు అసలు ఎంత ప్రేమ ఉంది, మన మీద మనకు ప్రేమ ఉంటే మనం ఎదుటి వాళ్ళని అగౌరవంగా చూసే పరిస్థితి మనకు రానే రాదు. అవతల వాళ్ళు ఇలా కష్టపెడుతున్నారు అన్న పాయింట్ మనకు రానే రాదు. నిన్న టాపిక్ లో మనం ఈగో ట్రేట్స్ ఎన్నో చూసాం. ఆ ఈగో ట్రేట్స్ రావాల్సిన అవసరమే ఉండదు. ఓకే, మన మీద మనకు ప్రేమ పుట్టాలి అంటే జీవితం కంపల్సరీ. ఇది ఎలాంటి వాళ్ళకి వస్తుంది ఈ పరిస్థితి? అంతరంగిక మరణం అనేది ఎలాంటి వాళ్ళకి ఈ పరిస్థితి వస్తుంది అంటే, జీవితాన్ని చూసి బాధలు, ఎన్ని రకాల బాధలు ఉన్నాయో అన్ని రకాల బాధలు చూసిన వాళ్ళకి ఇది తొందరగా వస్తుంది. అన్ని రకాల బాధలు ఎందుకు చూస్తున్నారంటే ఏదో కర్మ అండి, గత జన్మలో కర్మ కాదు. మనము ఒక ఒక జీవితంలో మనం ప్రణాళిక వేసుకొని వస్తాం. ఒక జీవితం ప్రణాళిక ఎలా ఉంటుందంటే, ఆనందం తప్ప ఇంకేం చూడము. ఒక జీవితం భాగం ఎలా ఉంటుందంటే, దుఃఖం తప్ప ఏం చూడము. సో అన్ని రకాలైన దుఃఖాలు మనకు తెలియాలి. అన్ని రకాలైన దుఃఖాలు అన్ని తెలుసుకోవాలన్నప్పుడు అన్ని రకాలుగా జరుగుతూ ఉంటాయి. సో లోపల వాళ్ళు కొలాప్స్ అయిపోయిన స్టేజ్ ఉంటుంది. ఓకే, ఈ స్టేజ్ లో వాళ్ళు పూర్తిగా పడిపోయినట్టు, అవన్నీ కూడా ఫీలింగ్స్ అన్ని, దేని మీద ఇంట్రెస్ట్ లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. దుఃఖం అనేది అంత భయంకరంగా లోపల యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, సో ఆ లోపల యాక్సెస్ చేసినప్పుడు దాని నుంచి బయటికి రావాలి. ఫ్యూచర్ అంటే భయం, ఆ డిస్కనెక్షన్, అసలు నేనేంటి అన్నది కూడా తెలియదు. ఒక మైండ్ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిన స్థితి, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఈ రిపీటెడ్ గా, అంటే ఒక ప్యాటర్న్ కంటిన్యూగా రిపీట్ అయ్యి, అంటే ఒక బాధాకరమైన ప్యాటర్న్ మళ్ళీ కంటిన్యూగా అదే విధంగా రిపీట్ అయ్యి వీళ్ళకి ఎన్నో
బాధలు వ్యధలు మళ్ళీ మళ్ళీ రాళ్ళు తగిలినట్టు తగులుతూ ఉన్నప్పుడు ఈ పరిస్థితి అనేది వస్తుంది. కానీ ఈ పరిస్థితి రావాలి అంటే సెల్ఫ్ లవ్, మన మీద మనకి ప్రేమ అనేది పుట్టాలి. ఇప్పుడు మన మీద మనకి ప్రేమ అనేది ఎలా పుడుతుంది? ఫస్ట్ పాయింట్, ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చిందంటే ఫస్ట్ చేయాల్సింది మౌనం. ఫస్ట్ పాయింట్ ఇస్ సైలెన్స్. మనం ఆ టైంలో కంప్లీట్ గా సైలెన్స్ గా ఉండి అన్ని పనులు, ప్రపంచంలో ఎన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నా, అప్పుడు మనం ఆకలితో కృషించిపోతున్నాం, అన్నం వండుకోవడానికి కూడా పని లేవు, ఇది లేదు, ఓపిక లేదు, అయినా సరే మన కోసం మనం లేవాలి. మనం ఫస్ట్ మన మీద మనకు ప్రేమ ఉంది అంటే మన కోసం అన్నీ చెయ్యాలి, చేసుకోగలగాలి. ఇప్పుడు వెంటనే మెల్లగా ఒక పాయింట్ నెక్స్ట్ మనం లేచాము, కొంచెం ఫ్రెష్ గా ఉన్నాము, మనకి ఏది నచ్చిందో అది మాత్రమే చెయ్యాలి. సాధారణంగా మీకు జనరల్ గా బోర్ కొట్టింది అనుకోండి లైఫ్, ఏం చేస్తారు? లైఫ్ బోర్ కొడుతుంది, ఏదైనా సినిమాకి వెళ్దామా అనుకుంటారు, లేదా ఏదైనా షాపింగ్కి వెళ్దామా అనుకుంటారు, లేకపోతే టీవీలో మంచి ప్రోగ్రామ్ చూడాలి అని అనుకుంటారు. అంటే మన మీద మనకు ప్రేమ ఉన్నట్టుగా ఉంది కాబట్టే ఇవన్నీ చేస్తున్నాం కదా, రైట్? సో ఎప్పుడైతే మన మీద మనకి ఇలా ప్రేమ చూపించడానికి అవకాశం మనకు దొరుకుతుందో, అలాంటి ఇంకా ఇంకా స్ట్రాంగ్ గా మనకు అంటే మన మీద మనకి ప్రేమ పుట్టడం తప్ప లైఫ్ ఇంకా వేరే ఛాన్స్ ఇవ్వట్లేదు. అయితే నీ మీద ప్రేమ ఈ పాయింట్ లో పుడుతుంది, లేదా నౌ యు ఆర్ అవుట్. ఓకే, ఐదర్ యు డూ ఇట్ ఆర్ యు డై. ఓకే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అయితే చేస్తావు, లేకపోతే చేస్తావు. ఓకే, ఈ రెండు పాయింట్స్, ఈ రెండు ఇలా కత్తికి రెండు వైపులా పదును అన్నట్టుగా ఈ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ టైంలోనే మనకు తెలియాలి మన మీద మనకు ప్రేమ ఎంత ఉంది, నా కోసం నేను ఏం చేసుకోగలుగుతాను. ఇంతమందికి ఎన్ని చేశాము, మనం చాలా వరకు ఏం చేస్తామంటే ఈ ఆస్పెక్ట్ ని పక్కన పెడతాం. ఓకే, ఈ ఆస్పెక్ట్ మీరు పక్కన పెట్టి మనం వీళ్ళకి చేద్దాం, వాళ్ళకి చేసాము, వీళ్ళకి ఇంత సేవ చేసాము, వాళ్ళకి అంత సేవ చేసాము, వీళ్ళకి కనికరం లేకుండా పోయింది, వాళ్ళకి కనికరం లేకుండా పోయింది, గుర్తింపే లేదు, ఇవన్నీ గోళలు మనం పెట్టుకుంటూ వస్తుంటాం. ఇవన్నీ వీటిలోనే ఉండిపోతూ ఉంటాం. తప్పేం కాదు, బాధపడడంలో తప్పేం లేదు. బాధపడ్డం, మన బాధని 10 మందికి చెప్పాలి అనుకోవడం, ఎవరికైతే అవసరమో వాళ్ళకి, ఎవరైతే మన మనసుకు దగ్గరగా అనిపిస్తారో వాళ్ళకి చెప్పాలనుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇన్ రిటర్న్ మన కోసం కూడా మనం ఏదో చేసుకోవాలి. ఓకే, మన కోసం మనం ఏం చేస్తున్నాము అన్న పాయింట్ మనకు ఉండాలి. ఏం చేస్తున్నాను, నా కోసం నేను ఏం చేస్తున్నాను, ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, నన్ను నేను ప్రేమిస్తున్నానా లేదా. చాలా వరకు మనకు సింపుల్ గా వచ్చే, ఇవాళ రేపు వచ్చే ఎవరికైనా చెప్పామనుకోండి పరిస్థితి ఇలా ఉంది అని అనుకోండి, అందరు చెప్పేది ఒకటే కామన్ పాయింట్, ధ్యానం చేయండి అంటారు. కానీ ధ్యానం కుదురుతుందా? అప్పుడు కుదరదు. ధ్యానంలో కూర్చోగానే అసలు ధ్యానంకి ఎందుకు కూర్చున్నామో కూడా అర్థం కాదు. ఇప్పుడు ధ్యానం చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఎవరన్నా వచ్చి సడన్ గా నన్ను మిరక్లెస్ గా అద్భుతంగా నన్ను హీలింగ్ చేసేస్తే అయిపోదు, బాగుంటుంది అన్న పరిస్థితి. అలాంటప్పుడు ధ్యానం కూడా కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, మనకు నచ్చిన పనులు చిన్న చిన్నవి చేసుకుంటూ వెళ్తాం. చావుని ఛేదించి మళ్ళీ జీవనంలోకి రావాలి. అంతరంగిక జీవితం అంటే ట్రాన్స్ఫర్మేషన్. ముందు అప్పటిదాకా ఏం జరిగిందో లైఫ్ లో అది మళ్ళీ జరగకుండా, అది జరగడానికి మనం ఎలాంటి పనులు అయితే చేసామో ఆ పనులు ఇంకా చేయకుండా మనిషి నెక్స్ట్ వర్షన్ లోకి వెళ్తాడు. ఓకే, మాటలు పడి నెక్స్ట్ వర్షన్ లో అంటే మళ్ళీ మనం మాటలు వినడం కాదు. మనం ఇన్ని రోజులు నేను మాటలు పడ్డాను, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అన్న పాయింట్ కాదు. నేను ఆ జోలికి వెళ్ళను, నాకు తెలుసు మాటలు పడితే మనిషి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో నేను ఆ మాటలో అన్న పాయింట్ లోకి నేను వెళ్ళను. మాట్లాడితే ప్రేమగానే మాట్లాడతాను తప్ప, అంటే మన ఎవరికైతే లైఫ్ లో జీవితంలో ప్రేమ అనే తత్వాన్ని, ఒక అద్భుతమైన తత్వాన్ని నేర్చుకోవాలి అన్న ప్రణాళిక ఉంటుందో వాళ్ళకి ఇలాంటి బాధలన్నీ ఖచ్చితంగా వస్తాయి. అంతరంగిక మౌనం అనేది, అంతరంగిక మరణం అనేది ఖచ్చితంగా ఆ పరిస్థితి అనేది వస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి, మనం ముందుకు ఎదగడానికే వచ్చింది. ఏ పరిస్థితి అయినా మనకి మధ్యలో ఫ్రెండ్స్, బంధువులందరి మధ్యలో కూడా ఒంటరిగా అనిపించవచ్చు, చిరాకు రావచ్చు, ఏడుపు రావచ్చు, ఏం చేయాలో అర్థం కాకపోవచ్చు. కానీ ఇవన్నిట్లో కూడా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నా మీద నాకు ప్రేమ పుట్టలేదు, అందుకే ఇన్ని భావాలు వస్తున్నాయి. ఫస్ట్ నా మీద అంటూ నాకు ప్రేమ పుడితే నాకు ఇన్ని విషయాలు అవసరం లేదు. నేను ఎక్కడున్నా బంగారంగా ఉండగలను, నేను వండర్ఫుల్ గా ఉండగలను అన్న పాయింట్స్ మనకు వస్తుంది. కంప్లీట్ డిప్రెషన్ నుంచి కంప్లీట్ అప్రిసియేషన్ లోకి వెళ్తాం. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ నుంచి ఎక్సైట్మెంట్ ఆఫ్ ద ఫ్యూచర్ లోకి వెళ్తాం.
డిస్కనెక్షన్ నుంచి ఆఫ్ సెల్ఫ్ నుంచి కనెక్షన్ టు ఎవ్రీ వన్ వెళ్తాం. ఓకే, అందరు మనతో స్నేహంగా ఉండాలనుకుంటారు, అందరికీ మన మాటలు వినాలనిపిస్తుంది, మనల్ని మనం అంత అద్భుతంగా మనం తయారు చేసుకోగలుగుతాం. ఆ కెపాసిటీ మనకు 100% ఉంది. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ క్షణాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా ఒక అంతరంగిక మరణం జరుగుతుంది అంటే దట్ ఈస్ ఎమర్జెన్సీ. కంప్లీట్ గా ఒక ఎమర్జెన్సీ. మనం లోపల ఆధ్యాత్మికంగా కాకుండా మన మానసికంగా ఎప్పుడైతే మనం చావు దగ్గరకు అవ్వాలనుకుంటున్నామో లోపల నుంచి అంతరంగికం నుంచి, అప్పుడే అది ఎమర్జెన్సీ. దాన్ని ట్రీట్ చేయాలి. దాన్ని వెంటనే సర్జరీ చేసో మందులు కొట్టు ఏదో పెట్టి ఏదో ఒక విధంగా దాన్ని మనం ఎమర్జెన్సీ నుంచి మనం బయటికి రావాలి. ఆ బాధ్యత కేవలం సెల్ఫ్ మాత్రమే. ఫస్ట్ పాయింట్ లోనే నేను చెప్పాను, సెల్ఫ్ అంటే ఫస్ట్ డే క్లాస్ లో నేను టాక్ లో మనం మాట్లాడుకున్నాం, సెల్ఫ్ గురించి మాట్లాడుకున్నాం. సెల్ఫ్ అంటే ఇండివిజువల్ సెల్ఫ్ ఉంటుంది, కలెక్టివ్ ఇండివిజువల్ సెల్ఫ్ ఉంటుంది, యూనివర్సల్ ఇండివిజువల్ సెల్ఫ్ ఉంటుంది. ఈ సెల్ఫ్ లోంచి ఏ భాగం నుంచి, ఏ ఈగో వల్ల, ఏ అహం వల్ల, అంటే నేను మాత్రమే అన్న అహం వల్ల ఈ బాధలన్నీ వస్తాయి. ఓకే, ఆ అహం ఏదైతే ఉందో మన మీద, మనకి అహం అంతా నేనే, అంతా సర్వం నేనే, నాది అన్న పాయింట్ ఎప్పుడైతే గట్టిగా మిగిలిపోతుందో మనకి ఇలాంటి అంతరంగిక మరణాలు ఎక్కువగా భయంకరంగా జరుగుతుంటుంది. కానీ బాహ్యంగా మనం చూడడానికి ఎలా ఉంటుంది, ఇంతమందికి ఇంత సేవ చేశాను కానీ నన్ను ఇలా మోసం చేశారు, వాళ్ళకి సేవ చేశామా, వాళ్ళు రిటర్న్ ఏమైనా చెయ్యాలి ఎక్స్పెక్టేషన్ తో మనం సేవ చేశామా? ఓకే, చాలా వరకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ కావాలి మనకి ఎప్పుడు కూడా జీవితంలో ఒకళ్ళు నన్ను గుర్తించాలి కాబట్టి మనం వాళ్ళకి సేవ చేస్తాం, వీళ్ళు నన్ను మెచ్చుకోవాలి కాబట్టి నేను వీళ్ళకి సేవ చేస్తాను, నేను మంచిదాన్ని అనిపించుకోవాలి కాబట్టి నేను సేవ చేస్తాను. సో అలా ప్రతి దానికి ఇంటెన్షన్ ఉంటుంది. కర్మణ్యేది అధికారస్య మహాఫలేషు కదాచన. అంటే ఏదైనా కానీ మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనము మన కర్మల్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఎక్కడ ఉంటుంది, భార్యాభర్తల బంధంలో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఓకే, భార్య వంట చేస్తే భర్త మెచ్చుకోవాలి, ఇది ప్రేమని ఒక బంధాన్ని నిలబడుతుంది. ఇలాంటి ఎక్స్పెక్టేషన్ పర్వాలేదు, కానీ నేను ఇంత సేవ చేశాను వాళ్ళు నన్ను గుర్తించనే లేదు అన్న పాయింట్ మాత్రం మనల్ని ఎక్స్పెక్టేషన్ లో తీసేస్తుంది. బాధ మనం వ్యక్తపరచొచ్చు, అనిపించడంలో తప్పేం లేదు. అరే నన్ను కొంచెం గుర్తిస్తే బాగుంటుంది కదా, అందరు ఇంపార్టెంట్ అంటున్నారు నేనే ఇంపార్టెంట్ కాదా అని అనుకోవడంలో తప్పేం లేదు, ఇష్టమైన వాళ్ళకి ఆ విషయం చెప్పడంలో కూడా తప్పేం లేదు. కానీ అది పట్టుకొని దాన్ని మనం ఇంకా లోపలికి తీసుకొని ఆ పర్సనల్ గా వెళ్ళి మనం కృషించుకోకూడదు. అనిపించలేదు అనలేదు, ఒకసారి అడిగాము, సమాధానం వచ్చిందా రాలేదా మనకు తెలియదు, ఓకే ఫైన్, ఓకే ముందుకు వెళ్తూ ఉండాలి. ఎక్కడైనా కానీ జీవితం మనం ముందుకు వెళ్ళేటట్టుగానే చూసుకోవాలి, కానీ వెనక్కి పడిపోవడం అనేది జరగకూడదు. మన జీవితంలో ఈ వేసే ప్రతి అడుగు మన కోసమే ఫస్ట్ మనం వేస్తున్నాం, అవతల వాడి కోసం వేయట్లేదు. నా కోసం నడవమన్నాను అనుకోండి, 2 అడుగులు నడుస్తారేమో కష్టపడి, ప్రేమ ఎక్కువ కాడితే నాలుగు అడుగులు ఎక్కువ నడుస్తారు. అదే మీకోసం అయితే లాస్ట్ వరకు నడుస్తారు. అందుకే మన కోసం మనం నడవాలి, మన కోసం మనం చెయ్యగలగాలి. ఏదైనా కానీ నా కోసం చేసుకుంటున్నాను, నేను నేర్చుకోవాలి కాబట్టి నేను చేసుకుంటున్నాను, ఇది నాది. ఎప్పుడైతే ఇది నాది అన్న భావన కలుగుతుందో, నాది అనుకున్నాం కాబట్టి అన్ని చేయగలుగుతున్నాం. సో ఇది నేను కూడా నాదే, ఈ శరీరం కూడా నాదే, ఈ ఆలోచన కూడా నాదే, ఈ భావన కూడా నాదే. ఈ నా భావాలు ఇలా ఉన్నాయంటే నా ఆత్మ కూడా ఇలాగే ఉంటుంది. సో నా ఆత్మ చక్కగా ఫ్రెష్ గా ఎప్పుడు యాక్టివ్ గా ఆరోగ్యంగా జీవంగా కంప్లీట్ గా ఉండాలి అంటే నా ఆలోచనలో ఎంత కంప్లీషన్ ఉండాలి, నా భావనలో ఎంత కంప్లీషన్ ఉండాలి, నా శరీరంలో ఎంత హెల్త్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క విషయాన్ని మనం గమనించాలి. మనము అంటే సెల్ఫ్ అంటే సింగిల్ ఒక డాట్ కాదు, ఒక విశ్వం అంతా. ఆ విశ్వంలో మనం ఎంత ఒక చుక్కగా ఉండొచ్చు, ప్లస్ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉండొచ్చు. ప్రతిది కూడా మనమే, ఇది నేనే అయితే అది కూడా నేనే. సో 2 విషయాల నుంచి మనకు వస్తుంటాయి. మన మీద మనకి ప్రేమ అనేది పుట్టాలి. మన మీద మనకి ప్రేమ పుట్టడం కోసమే ఇలాంటి పరిస్థితిని ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో తెచ్చుకుంటూ ఉంటారు.
ఎప్పుడైతే మన మీద మనకు ప్రేమ పుడుతుందో, మన కోసం మనం ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో, అప్పుడు చూడండి ఎక్కడెక్కడి నుంచో అన్ని సహాయం వస్తుంది. ఆ ప్రతి ఒక్క సహాయం వస్తుంది. ఎందుకంటే మన కోసం ఫస్ట్ మనం నిలబడ్డాం కాబట్టి. మన కోసం ఎప్పుడైతే మనం ఫస్ట్ నిలబడతామో, అన్ని సహాయం ఎప్పుడు ఎవరికి ఎలా తోచిందాన్ని బట్టి అది ముందుకు వస్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ మన మీద మనకి ఎంత ఇంపార్టెంట్, ఒక స్టేజ్ వరకు సెల్ఫ్ ఇంపార్టెంట్. అంటే మన కోసం ఒక స్థితిగతి, ఒక ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి వచ్చేంత వరకు సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఆ సెల్ఫ్ ఈగో ఐడెంటిటీ కావకూడదు. ఓకే, నేను సెల్ఫ్ అంటే నేను అహం బ్రహ్మాస్మి మాత్రమే కాదు, తత్వమసి కూడా తెలుసుకోవాలి. అంటే అందరూ అదే, అందరూ ఆ సెల్ఫే. ఇక్కడ ఇది సెల్ఫ్, ఈ సెల్ఫ్ ఇక్కడ ఇలా ప్రవర్తిస్తుంది, అక్కడ ఆ సెల్ఫ్ అలా ప్రవర్తిస్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు లోపల చావు అనేది తెలియకుండా మనిషి ఆరోగ్యంగా బతకగలుగుతాడు. మానసికంగా కూడా ఆరోగ్యం కావాలి. ఇమోషనల్ మాస్టరీ, ఈ భావోద్వేగాల్లో మనకి మాస్టరీ అనేది చాలా అవసరం. మన భావాల్ని ఎంతో స్థిరంగా ఉంచుకోవాలి. స్థిరము అస్థిరము, అస్థిరంగా ఉండకూడదు ఎప్పుడు కూడా స్థిరత్వం అనేది మనకి రావాలి. లోపల స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? మన మీద మనకి ధ్యాస వచ్చినప్పుడు. మన మీద మనకి ధ్యాస, మన శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం, ఫైన్. మన శ్వాస ఒక శబ్దం మీద ధ్యాస పెడుతున్నాం, ఫైన్. మన మీద కూడా మనకి ధ్యాస ఉండాలి. అన్ని కరెక్టే, ఇది కూడా ఇంపార్టెంట్. మన మీద మనకు ధ్యాస ఉన్న రోజు మనల్ని మనం ఎలా చూసుకోవాలి, మన కోసం మనం ఏం చేసాం, ఒక రోజంతా మీరు చూసుకోండి. ఎవ్రీడే నైట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఓకే, ఒక పేపర్, ఒక బుక్ సపరేట్ గా పెట్టుకొని మీరు రాసుకోండి. ఆ రోజు మార్నింగ్ నుంచి మీకోసం మీరు ఏం చేశారు, మీకు నచ్చినట్టుగా మీరు ఏం చేశారు, ఆ మూమెంట్ మీకు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎలా అనిపించింది, ఎన్నిసార్లు మీకోసం మీకు నచ్చిన పనులు చేయగలిగారు, ఎన్ని చేయగలుగుతున్నారు. మేక్ ఇట్ అ కౌంట్. 7 రోజుల తర్వాత మీరు అర్థమవుతుంది ఎన్నిసార్లు మీకోసం మీరు నిలబడుతున్నారు ప్రతి మూమెంట్ లో. ఓకే, చాలా వరకు మీకు డౌట్ రావచ్చు, నా కోసం నేను నిలబడుతున్నానంటే అది సెల్ఫిష్నెస్ అయిపోతుంది కదా అని. సెల్ఫిష్నెస్ కాదు, సెల్ఫ్ నుంచి సెల్ఫ్లెస్నెస్ లోకి వెళ్తారు. సెల్ఫ్ అంటే ఒక మహా అద్భుతం. సెల్ఫ్ అన్నది నేను కాదు, సెల్ఫ్ అనేది అది ఒక ఇంటలెక్ట్ మాత్రమే. ఆ ఇంటలెక్ట్ ఈ పరిధిలో మాత్రమే, ఈ శరీరం అనే ఈ పరిధిలో మాత్రమే ఉంది, ఈ ఆలోచన రూపంలో ఉంది, ఈ భావ రూపంలో ఉంది. అలాగే ఇదే సెల్ఫ్ అక్కడ ఇంకో భావ రూపంలో ఉండొచ్చు, ఇంకో ఆలోచన రూపంలో ఉండొచ్చు. ఓకే, సెల్ఫ్ అనేది ఒక ఆలోచన, ఒక జీవం, ఒక స్ఫూర్తి. ఓకే, ఇట్ ఈస్ మోటివేషన్ సెల్ఫ్ అనేది. కానీ ఆ సెల్ఫ్, ఆ మోటివేషన్, ఆ ఇన్స్పిరేషన్ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉందో మన మైండ్ లో ఆలోచనలు కూడా డిఫరెంట్ గా మారిపోతూ ఉంటాయి. మనకి దేని మీద నమ్మకం ఉండదు, జీవితం మీద నమ్మకం పోతూ ఉంటుంది. నాకు ఇంకే ఏది వద్దు, నాకు ప్రపంచంలో ఏది అవసరం లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఆల్వేస్ డెవలప్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ ని, మన మీద మనకు ప్రేమని ఎలా పుట్టిస్తామో, ఎలా అయితే మనం మన కోసం మనం నిలబడతామో, ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క మూమెంట్ మన కోసం మనం ఏం చేస్తూ ఉంటామో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ముందుకు ఎలా వెళ్తున్నాము, లైఫ్ ముందుకు ఎలా వెళ్తుంది, నిన్నటి కంటే ఈ రోజు లైఫ్ ఎలా ఉంది, ఈ రోజు కంటే లైఫ్ రేపు ఎలా ఉంది. సో ఒక్కొక్క స్టెప్ మనం ముందుకు వెళ్తుంటాం. కొన్ని ఎన్ని నిమిషాలు వీలైతే అన్ని నిమిషాలు మౌనంగా ఉండడం కూడా రావాలి. మౌనంగా ఉండడం అంటే ఏదో బాహ్య మౌనం అప్లై చేసి లోపలంతా సౌండ్ నడుస్తానే ఉంటుంది. చాలా మందికి మౌనంగా ఉన్న 3 రోజులు మౌనం, 4 రోజులు మౌనం, ఒక రోజు అంతా మౌనం అని. బాహ్య మౌనం జరుగుతుంది, కానీ అంతరంగిక మౌనం ఎట్లా? కానీ అంతరంగిక చావు జరుగుతున్నప్పుడు ఆ మౌనం డిఫరెంట్ గా ఉంటుంది. అది మౌనం కాదు, అది నిశ్శబ్దంలోకి వెళ్తుంది. శ్మశానంలో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి నిశ్శబ్దం ఉంటుందో, అంతరంగిక మౌనం జరిగినప్పుడు లోపల నిశ్శబ్దం కూడా అలాగే ఉంటుంది. ఆ చావు నుంచి జీవాన్ని బయటికి తీయాలి అంటే మనల్ని మనమే మళ్ళీ సృష్టించుకోవాలి. కొత్తగా మన తల్లి గర్భంలోంచి మనం ఎలా అయితే కొత్తగా ఫ్రెష్ గా ఒక బిడ్డగా పుట్టామో, మన లోపల నుంచి మనం కూడా ఆ సిచ్యువేషన్స్ నుంచి మనం బయటికి రావాలి. మనల్ని మనమే మళ్ళొకసారి జన్మించుకోవాలి. ఓకే, ఇవన్నీ ప్రతి ఒక్క మనిషికి అలాంటి పరిస్థితి వచ్చింది అంటే ప్లీజ్ అండర్స్టాండ్, యు ఆర్ నాట్ ఆర్డినరీ.
ఎక్స్ట్రా ఆర్డినరీ పొటెన్షియల్ ఉన్న ఒక జీవము. ఆ పొటెన్షియల్ ని బయటికి తీయాలి. బయటికి ఎలా వస్తుంది? ఇలాంటి పరిస్థితులు వస్తేనే మనకి ఆ పరిస్థితి అనేది మన పొటెన్షియల్ అనేది మనకు బయటకు వస్తుంది. మన టాలెంట్ ఏంటి మనకు తెలుసుకోవాలి అంటే మనకి ఈ స్టేజ్ రావాలి. మన టాలెంట్ మన కోసం మనం ఎంతవరకు చేయగలుగుతాం, మనం ఏం చేయగలుగుతాం అంటే మనకి ఈ స్టేజ్ రావాలి. ఎంత డీప్ గా ఈ స్టేజెస్ వస్తాయో అంత డీప్, ఎంత భయంకరమైన చీకటి ఉంటుందో అంత వెలుగు మనం తయారు చేసుకుంటాం. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, చీకటిని ఎప్పుడు కూడా ఎటువంటి ఎంత భయంకరంగా వచ్చినా దానికి లొంగిపోకూడదు. దాని నుంచి మనం వెలుగు అన్న విషయాన్ని, మన వెలుగుని ఎంత ప్రకాశవంతంగా చేసుకుంటాము అన్నది మనం చూసుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఏమన్నా డౌట్స్ ఈ పాయింట్ మీద, ఈ టాపిక్ మీద ఈరోజు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. ఒక 3-4 minutes విల్ స్పెండ్ ఆన్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. ఇవాళ టాపిక్ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్. No questions? Okay. క్వశ్చన్స్ ఏమి లేనట్టున్నాయి. నో డౌట్స్. సో ఇప్పుడు కాసేపు మనం ఒక 10 నిమిషాలు ధ్యాన స్థితిలోకి వెళ్తాం. ఎవ్రీవన్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. చక్కగా కళ్ళు మూసుకుని పీల్చే శ్వాస, వదిలే శ్వాస, దాన్ని, ఆ శ్వాస యొక్క శబ్దాన్ని గమనించండి. పీల్చే శ్వాస, వదిలే శ్వాస, దానిపైనే మీ ధ్యాస. పీల్చిన వెంటనే వదలాలి, వదిలిన వెంటనే పీల్చాలి. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. ధ్యానం అనేది మనకు ఒక అద్భుతమైన వరం. అంటే మనిషి పూర్తిగా శూన్య స్థితికి చేరే స్థితిని ధ్యానం అంటారు. ఆ స్థితికి, ఆ శూన్య స్థితికి చేరాలంటే మనం వాడుకునే ఈ సాధనం జస్ట్ ఒక శ్వాసను మాత్రమే, శ్వాసని గమనించడం మాత్రమే. మనకి జీవితంలో అన్ని శబ్దాల్లోకైనది చాలా అమైన శబ్దం ఈ శ్వాస యొక్క శబ్దం. దీన్ని మనం గమనించాలి. మనం గమనించినా గమనించకపోయినా అది, ఆ శ్వాస క్రియ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఆ శ్వాస ద్వారానే మనం ఈ భూమి మీద ఉన్నాము అన్న ఉనికి కూడా మనకు తెలుస్తుంది. సో అలాంటి అద్భుతమైన ఈ శ్వాస యొక్క శబ్దాన్ని మనం రోజుకి కనీసం ఒక 10 నిమిషాలు కూడా గమనించకపోతే మన జీవితం వ్యర్థం కిందే. ఒక్క 8 నిమిషాలు just be with the sound of your breath. Breathe in and breathe out. ఒక చిన్న ఆలోచన
చాలు. మనం జీవించాలన్నా, మారాలన్నా జస్ట్ ఆలోచన, ఆలోచన పైనున్న మన నమ్మకం. నమ్మకం దృఢమైతే ఆలోచన కూడా అంత దృఢంగానే ఉంటుంది. మనం ఇప్పుడు శ్వాస యొక్క శబ్దాన్ని వినాలి అన్న ఆలోచన దృఢమైతే దాని కార్యం కూడా అంతే నిశ్చలంగా, అంతే దృఢంగా ఉంటుంది. ఇంకొక 8 నిమిషాలు, 7 నిమిషాలు. బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. శ్వాస పీల్చండి, పీల్చిన వెంటనే వదలండి, వదిలిన వెంటనే పీల్చండి. ఈ శ్వాస మీద మీ ధ్యాస అంతా కూడా ఆ శ్వాస యొక్క శబ్దం పైనే ఉండాలి. లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చే గాలి, దాని శబ్దం అద్భుతమైన ఆ శబ్దం, దాన్ని గమనించండి. ఒక్క 5 నిమిషాలు. ఒక 4 నిమిషాలు ఫ్రెండ్స్. జస్ట్ బీ విత్ ద సౌండ్ ఆఫ్ యువర్ బ్రెత్. ఈ శ్వాస చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, దీర్ఘంగా ఉన్నది ముఖ్యం కాదు. శ్వాస ఎలా ఉన్నా ఆ శబ్దం మీద మీ ధ్యాస ఉన్నదా లేదా అన్నది పాయింట్. ఇంకొక 3 నిమిషాలు. ఆఖరి 2 నిమిషాలు. జస్ట్ బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస యొక్క శబ్దం పైన మీ ధ్యాస. లాస్ట్ 1 minute ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా నెమ్మదిగా మీరు ఓకే అనుకున్నప్పుడు నెమ్మదిగా కలుగుతుంది.
ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. టాక్ ఆన్ దట్ క్వశ్చన్స్. లావణ్య గారు, లావణ్య గారు ప్రాక్టీస్ చేయాలి అంటే కొన్ని టిప్స్. ఓకే ఓకే, యా, ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. మీరు ఈ రోజు నుంచి మీ హోంవర్క్, ఈ రోజు టాపిక్ మీద ఒక హోంవర్క్ ఒక 10 రోజుల పాటు, అంటే ఈ రోజు 7వ తారీఖు, రేపటి నుంచి 18వ తారీఖు వరకు, ఓకే, అంటే 17 తారీఖు వరకు, 18వ తారీఖు రోజున మనం మళ్ళీ ఈ టాపిక్ పైన మనం కొన్ని పాయింట్స్, ఓకే, మీరందరూ ఒక నోట్బుక్ కానీ ఒక చిన్న స్లిప్ కానీ పెట్టుకుని రోజు మీకోసం మీరు ఏమేం చేస్తున్నారు, మీకోసం మాత్రమే. నాకు మా అమ్మాయికి వంట చేయాలనిపించింది, నేను వంట చేసి పెట్టాను, అది కాదు కావాల్సింది. మీకోసం మాత్రమే మీరేం చేస్తున్నారు అని అన్న డైరీని మీరు మెయింటైన్ చేయండి. ఓకే, ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఈ రోజు కూడా మార్నింగ్ నుంచి ఏదో జరిగినవి ఏమన్నా ఉంటే రాయండి, లేకపోతే లేదని పెట్టండి, నో ప్రాబ్లం, నాట్ అన్ ఇష్యూ. ఓకే, హౌ మెనీ ఆర్ రెడీ ఫర్ దిస్? ఎంతమంది ఈ హోంవర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు? జస్ట్ ఎస్ అని టైప్ చేస్తే చాలు. కూడా అడిగారు, మనం మళ్ళీ కొత్తగా పుట్టాలి అంటే ఏం చేయాలి? ఈ హోంవర్క్ చేయండి, మనం మళ్ళీ అంతోనే మాట్లాడదాం. ఓకే, ఎంతమంది ఈ హోంవర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో కింద ఒక ఎస్ అన్న మెసేజ్ పెడితే చాలు. ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మెనీ ఆర్ రెడీ. అంటే మనం ఒక విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడు దాన్ని మనం ప్రాక్టీస్ లో కూడా పెట్టాలి. రోజు ఏదో వింటున్నాము మర్చిపోతున్నాం అని కాదు, దాన్ని ప్రాక్టీస్ లో కూడా మనం ఉంచడం అవసరం. ఎనీ మెసేజెస్? ఎస్ అని మెసేజ్ రావాలి. ఎవరైతే ఈ హోంవర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ ఎస్ అని మెసేజ్ పెట్టండి. ఎస్, లావణ్య నాయుడు ఎస్. ఇంకెవరు ఎస్? ఎస్, ఆ డైరీ పెట్టుకొని రోజు మీరు అట్లా ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్, ఎన్ని టాపిక్స్ అయినా సరే, ఎన్ని వచ్చినా సరే, మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు పడుకునే వరకు మీకోసం మాత్రమే మీరేం పనులు చేశారు. ఓకే, ఈ రోజు నాకు మా ఆవిడకి నేను చీర కొన్నాను, మా ఆయనకి వంట చేయాలనిపించింది, మా పిల్లలకి ఇది పెట్టాలనిపించింది. నాట్ ఆల్ దిస్. ఒకటే ఒక పాయింట్, మీరు మాత్రమే మీకోసం మీరు ఏం చేస్తున్నారు, రోజంతా ఎన్ని విషయాల్ని చేశారు. ఓకే, అవన్నీ మీరు లిస్ట్ అవుట్ చేయండి. ఓకే, మళ్ళీ మనం ఈ టాపిక్ గురించి మనం ఏదైతే ఈ హోంవర్క్ ఏదైతే చేశారో, ఎంతమంది అయితే చేశారో అందరితో నేను మాట్లాడతాను. ఆ రోజు 18వ తారీఖు రోజు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లోపల జీవం అనేది ఎంత ఉంది అన్నది మనకి తెలియాలి, ఎంత లెవెల్లో ఉంది అన్నది మనకి తెలియాలి. ఇది మనకే టెస్ట్ అన్నమాట. ఓకే, సో కంటిన్యూ దిస్ హోంవర్క్. ఈ హోంవర్క్ ని రెగ్యులర్ గా చేయండి. గుర్తు పెట్టుకోండి, 18వ తారీఖు, 17వ తారీఖు మీరే నాకు గుర్తు చేయాలి. ఓకే, దిస్ ఇస్ ఆల్సో యువర్ హోంవర్క్. 17వ తారీఖు మీరే నాకు, మేడం 18వ తారీఖు హోంవర్క్ డిస్కస్ చేయాలి కదా అని మీరే గుర్తు చేయాలి. ఓకే, సో గుర్తు చేస్తే ఆ రోజు మనం దీని గురించి చాటింగ్ అనేది మనం చేద్దాం. ఓకే, వి విల్ డిస్కస్ ఆన్ దిట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు టాపిక్ బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. బట్ ఈ హోంవర్క్ మాత్రం ఎస్ అని పెట్టడం కాదు, హోంవర్క్ 100% చేయండి. చేసి దెన్ వి విల్ డిస్కస్ ఆన్ దాట్. అండ్ మళ్ళీ టుమారో, రేపు 9 గంటలకి ఇంకొక కొత్త టాపిక్ తోని, ఇంకొక చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈసారి టాక్స్ అన్నింటిలో ప్రతి టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయినాయి. కొన్నిటికి హోంవర్క్స్ కూడా ఉంటాయి. సో అందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో మనం ఒక్కొక్కటి మనం చేద్దాం. ఓకే, రేపు మళ్ళీ 9 గంటలకి మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్.